టేస్టీగా ఉండే గుడ్ల పులుసు రెడీ చేసుకుందాం. గుడ్లని ఉడికించుకొని తీసుకుందాము. వట్టి కొబ్బరి కొంచెం కట్ చేసుకొని తీసుకుందాం. 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందాం. జీలకర్ర మెంతులు కొంచెమే తీసుకోవాలి, కొంచెం చేదు వస్తుంది. కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేయించుకొని పౌడర్ తీసుకున్నాం. ఆనియన్స్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుందాం. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొబ్బరి, చింతపండు, ఇందులో కారము, పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసి మిక్సీకి వేసుకొని తీసుకుందాం. పేస్ట్ లాగా చేసుకొని ఫస్ట్ కొబ్బరి మిక్సీకి పట్టుకుందాము. ఇందులోనే మనం వేయించి తీసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది, మొత్తం చాలా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇందులోనే కారం వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. దీంట్లో మనం వేయించి తీసుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెం వేసుకుందాం. అలాగే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇది కూడా ఇందులోనే వేసుకొని మిక్సీకి పట్టుకుందాం. నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మొత్తం మిక్స్కి వేసుకుందాం. ఒకసారి ఉడికించుకున్న గుడ్లని కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ దేంట్లో అయితే మనం ఫ్రై చేసుకున్నామో అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం పోస్తున్నా నూనె, దాంట్లోనే కొద్దిగా పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పు, ఉడికించుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాం. ఒకసారి ఉప్పు, కారం, పసుపు కలిసేటట్టు కొంచెం ఒకసారి ఇట్లా అనుకుందాం. ఎగ్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్న ఆయిల్ వేడయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం. ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసి కలుపుకుందాం. ఇది నూనెలో కొంచెం దగ్గరికి ఉడికించుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాం. వాటర్ పోసుకొని కలుపుకుందాం. కొంచెం చిక్కగా ఉంది, ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. పేస్ట్ 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఆయిల్లో ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసుకొని కలుపుకుందాం. పేస్ట్ ఉడికించుకున్న దాంట్లోనే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసుకొని ఉంచుకుందాం. ఈ పేస్ట్ అంతా ఉడికిన తర్వాత ఇందులో గుడ్లు వేసుకుందాం. జీలకర్ర మెంతుల పొడి వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కకు తీసుకున్నాం కదా, ఈ పౌడర్ కూడా ఇందులో వేసి కలుపుకుందాం.
ఒక 5 మినిట్స్ సిమ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇంతేనండి, మనం ప్రిపేర్ చేసుకున్న గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి గుడ్ల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి.